నంద్యాల జిల్లాలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడిపోయింది. చిన్నారిపై గతవారం కొందరు మైనర్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కెనాల్లో పడివేశారని మైనర్లు ఒప్పుకోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 6 రోజుల గాలింపు తర్వాత చిన్నారి డెడ్ బాడీని గుర్తించారు. నంద్యాల జిల్లాలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడిపోయింది. చిన్నారిపై గతవారం కొందరు మైనర్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కెనాల్లో పడివేశారని మైనర్లు ఒప్పుకోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 6 రోజుల గాలింపు తర్వాత చిన్నారి డెడ్ బాడీని గుర్తించారు. నంద్యాల జిల్లాలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడిపోయింది. చిన్నారిపై గతవారం కొందరు మైనర్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కెనాల్లో పడివేశామని మైనర్లు ఒప్పుకోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 6 రోజుల గాలింపు తర్వాత చిన్నారి డెడ్ బాడీని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. బసవరాజ్, ససి చిన్నారి మృతదేహం అంటే వారం రోజులుగా ఏదైతే మనం నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం గురయ్యారో అందరూ కూడా ఆ చిన్నారి ఆచూకైతే లభ్యమైనట్టు మనకు సమాచారము. ఈ మైనర్ బాలిక డెడ్ బాడీ ఏదైతే ఆ ముచ్చుమరి ఇరిగేషన్ లో పడేసినట్టు మొదట్లో నిందితులుగా ఉన్న బాలురు అంగీకరించారు పోలీసుల వద్ద విచారించినప్పుడు. అంటే ఈ రోజు ఏదైతే కొత్తపల్లి అంటే ఆత్మకూరు సమీపంలోని కొత్తపల్లి మండలం వద్ద మండల శివారులో ఈ బాడీ దొరికినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇది నీళ్ళలో అంటే బాడీ ఎలా ఉంది అంటే కుళ్ళిపోయిందో ఏమైంది అనేది ఇంకా పోలీసులు మనకు చెప్పాల్సింది. అయితే గ్రామంలో ముచ్చుమల్లో అయితే కొంచెం ఉద్రిక్తత వాతావరణం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు అయితే భారీగా మోహరించారు. అయితే ఈ నిందితులు ఈ వారం రోజులుగా బాడీ ఒక చోట వేస్తే అది నీటికి వేరే చోటుకి అంటే నీటి ప్రవాహాన్ని కొట్టుకోపోయి దొరికినట్టు మనకు తెలుస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బసవరాజ్. ఆధారం